అయితే మన సబ్జెక్ట్ ఏంటి? క్రియలు లేని విశ్వాసం మృతం అంటున్నాం. సపోజ్ నేను ఈ రెక్కలు క్రియలండి, ఈ రెక్కలు తీసేసాను, రెక్కలు తీసేసి ఫ్రేమ్ మాత్రం ఉంది, విశ్వాసం మాత్రం ఉంది, రెక్కలు తీసేసాను. మరి దేవుని యొక్క శక్తి కూడా ఉంది. ఫ్యాన్ వేసి స్విచ్ ఆన్ చేశాను. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుందండి, ఈ ఫ్యాన్ వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు కదా. విశ్వాసం ఉంది, దేవుని శక్తి ఉంది, పవర్ కూడా ఆన్ చేస్తున్నాం, కానీ ఆ పవర్ పనిచేయట్లేదు, ఆ శక్తి పనిచేయట్లేదు. ఎందుకంటే క్రియలు లేవు. అదే భక్తుడు చెప్తున్నాడండి, నీకు విశ్వాసం ఉన్నప్పటికీ, దేవుని కృప నీ మీద ఉన్నప్పటికీ, నువ్వెంత ప్రార్థన చేసినప్పటికీ, నేను ఎంత విశ్వాసం అని చెప్పినప్పటికీ, నీలో క్రియలు లేకపోతే, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ అండి, అన్ని చెప్పి చలితో ఉన్న వ్యక్తి ఒకవేళ చర్చి పక్కనే కూర్చున్నాడండి, ఒక పేదవాడు. అయ్యా బాగా హ్యాపీగా ఉన్నాయన, చలి తగ్గుతుందిలే, ఆహారం ఎవరో వాళ్ళు ఇస్తారు దొరుకుద్దిలే, ధైర్యంగా ఉంటూ ప్రభువుని అడుగు అని చెప్పేసి మన దారిని మనం వెళ్ళిపోతే